నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్, తెనాలి శాసనసభ్యులుగా అన్నబత్తుని శివకుమార్ గెలుపు తథ్యమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టిన తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్. పురపాలక సంఘ పరిధిలో శానిటేషన్ సిబ్బంది పనితీరు పరిశీలించిన తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న. ఎన్నికల నిర్వహణలో ప్రధాన అంశమైన పోలింగ్ పరిశీలించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, కమిషనర్ బి శేషన్న. రబీలో కురిసిన అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కి వినతిపత్రం అందజేసిన బాధిత రైతులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నబత్తుని శివకుమార్ని మళ్లీ గెలిపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రమైన కొలిపర్లో ఔతు రామిరెడ్డి జూనియర్ కళాశాలలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా ఏదా యశ్వంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాను ఎన్నికల్లో తెనాలి నుండి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నాదిన మనోహర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న అన్నబత్తుని శివకుమార్ 50,000 మెజార్టీతో విజయం సాధించనున్నారని అన్నారు. ప్యాకేజ్ స్టార్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజలకు మనోహర్ చేసిన గాయాలు ఇంకా మరోలేదని, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవడానికి మనమందరం పోరాటం చేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలన అందించడంతో ప్రజలందరూ ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జీవితంలో ఒక మనిషికి ఎప్పుడైనా కూడా ఒకసారి అదృష్టం పట్టుకునింది అనుకో, ఏది ముట్టుకునే బంగారమే అవుతుంది. అదే దరిద్రం ఇంట పడింది అనుకో, ఏది ముట్టుకునే భస్మమే. కానీ ప్రెసిడెంట్ మా శివకుమార్ అన్నని చూస్తే కన్నా అన్న మీకు అదృష్టం వెంటాడుతాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఏది ముట్టుకునే బంగారమే అయ్యేటట్టుంది. దాంట్లో భాగంగానే నిన్న జనసేన అభ్యర్థికి ఇచ్చినారు ఈ తెనాలి. ఈ దెబ్బకు తెలుగుదేశం, జనసేన రెండు భస్మమే. ఇక ఎందుకురా అంటే 175 నియోజకవర్గాలు ఉంటే కన్నా దాదాపుగా 10-15 సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి. 15 సంవత్సరాల తర్వాత నిజంగా చెప్పాలంటే కన్నా నేనే సొంతం ఒక పార్టీ పెట్టి ఒక 50 నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని పెట్టేటండి. పిల్లోని నేను వయసులో చిన్నోడిని. ఒకవేళ 10 ఏళ్ళు నా పని మానుకొని ప్రజల కష్టాలపైన, ప్రజల సమస్యలపైన రాష్ట్రం అంతా తిరిగిన ఈ 15 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో 50 నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని పెట్టేటండి. 15 సంవత్సరాల రాజకీయాలలో తిరిగి 24 నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని పెట్టాడంటే అసలు మేము కాదు, తెలుగుదేశం కూడా కాదు, సామాన్య ప్రజలు కాదు, మహిళలు కాదు, విద్యార్థులు కాదు, ఎవ్వరు కాదు, జనసేన పార్టీ వాళ్ళే గాండ్రించి మొఖాన్ని అమ్ముతారు ఈరోజు. ఒరే ఇదేం బతుకురా, ఇన్ని రోజులు ప్యాకేజీ 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 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కొట్లాడినాం మేము. కానీ ఈరోజు మేము కూడా నమ్మే పరిస్థితికి తెచ్చినామరా మమ్మల్ని. ఒరే ప్యాకేజీ సార్, నేను కూడా శాప్ చైర్మన్ అయిన తర్వాత ఆడ నాగార్జున యూనివర్సిటీ దగ్గర నా ఇల్లు ఉండేది కూడా. నా దగ్గరికి తెనాలి వాళ్ళు కానీ, బాపట్ల వాళ్ళు కానీ, గుంటూరు వాళ్ళు కానీ, మంగళగిరి వాళ్ళు కానీ, తాడేపల్లి వాళ్ళు కానీ చాలా మంది వస్తుంటారు నా ఇంటి దగ్గరికి. వచ్చిన వాళ్ళని నేను కూడా అడుగుతుంటా, తెనాలి ఎట్లుంది, తెనాలి ఎట్లుంది, మా శివకుమార్ అన్నకి ఎట్లుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లుంది అని నేను చాలా మందిని అడుగుతుంటా. అంటే నాకు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, అన్న నాదెండ్ల మనోహర్కి టికెట్ ఇచ్చినారంటే మాత్రం 50,000తో గెలుస్తాడు శివన్న అని. ఎందుకన్నా అని నేను చాలా మందిని అడిగిన. నాదెండ్ల మనోహర్ ఈ తెనాలి నియోజకవర్గంలోని ప్రజలకు చేసిన గాయాలను ఇంకా ఇక్కడున్న ప్రజలు మర్చిపోలే. ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు కాల్చి వాత పెడదామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. పాపం వచ్చి మరీ ఖండించుకొని పోవడానికి ఇంకా కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీన అద్దంకిలో సిద్ధం సభ పెట్టాడు. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ నాయకుడికైనా కూడా చరిత్రలో నిలిచిపోయేటట్ల ఒక్క సభ నిర్వహించాలన్నా కూడా చాలా కష్టమైన పని. అట్లాంటిది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సభలు వారానికి ఒకటి పెడతాడు, వారానికి ఒకటి నిర్వహిస్తున్నాడు. ఒకటి భీమిలిలో పెట్టాడు, ఒకటి దెందలూరులో పెట్టాడు, ఒకటి అనంతపురంలో పెట్టాడు, రేపు అద్దంకిలో పెడుతున్నాడు. వారానికి ఒక సభ పెడుతున్నాడంటే మా నాయకుడి యొక్క కెపాసిటీ ఏంటి, క్యాలిబర్ ఏంటి, మాస్ ఫాలోయింగ్ ఏందో ప్రపంచానికి మళ్ళా చెప్పుకోవాల్సింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మనందరి కోసం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. మన గౌరవం కాపాడడం కోసం, రాజకీయంగా మనల్ని బలవంతులు చేయడం కోసం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. మళ్ళీ ఈరోజు మనందరి కోసం దేశంలోని పెద్ద పెద్ద శక్తులతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కోసం పోరాడడం కాదన్నా, మనం ఆయన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆయన కోసం పోరాడడానికి సిద్ధమా కాదా అనేది మీరందరూ ఆలోచించాలి. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, ముఖ్యంగా యువత పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని అన్నారు. 4 సంవత్సరాల 10 నెలల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో, మరి ముఖ్యంగా మా తెనాలి నియోజకవర్గంలో అన్ని వర్గాలకి అందించి, అలాగే రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు కోసం ఈరోజు పార్టీలోని వివిధ విభాగాల్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే యువజన విభాగానికి, వైఎస్ఆర్ యువజన విభాగానికి సోదరుడు జస్వంత్ రెడ్డి తప్పకుండా మండలంలో యువకులందరినీ కలుపుకొని, అలాగే అన్ని గ్రామాలకి కమిటీలు ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో యువత భాగస్వామ్యాన్ని ఇంకా బాగా పెంచే విధంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నూతన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఏదా యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని అన్నారు. శివనను మళ్లీ గెలిపించి జగన్ గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. తొలుత ఏదా యశ్వంత్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే శివకుమార్ యూత్ నాయకులతో కలిసి అడ్డ రోడ్డు సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అడ్డ రోడ్డు నుండి బయలుదేరి తోములూరు, దావులూరుపాలెం, కొత్తపాలెం మీదుగా బహిరంగ సభ వద్దకు చేరుకుంది. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరం పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ పిలి రాధికా గంగాధర్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రౌతు పోతిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బొల్లుమంతు పోతురాజు, అద్దంకి బోసుబాబు, సొసైటీ అధ్యక్షులు ఆరిమండ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ చౌతు కృష్ణారెడ్డి, నాయకులు బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, కళ్ళం వీరారెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, ఏమన హరికోట్ రెడ్డి, బొంతు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఏదా యశ్వంత్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్లిపర మండల యువజన విభాగ అధ్యక్షులుగా పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతను పట్టుదలతో, దీక్షతో పూర్తి చేస్తానని, యువజనులకు సమస్యల పార్టీ దృష్టికి తీసుకెళ్తానని కృషి చేస్తానని తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలిగా అందించిన లోకల్ శివన్న మళ్ళీ అఖండమైన మెజార్టీతో గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి కానుక ఇద్దామని ప్రమాణం. మనం అందరం చేయాల్సిన ఒకటే పని, జగనన్నకి 175 సీట్ల తాలూకా వైనాట్ 175 అనే ప్రోగ్రాం తాలూకా తెనాలి ఎమ్మెల్యే మన అన్న శివన్న గెలిపించుకుని అఖండమైన మెజార్టీతో మన జగనన్న కానుక ఇవ్వాలి. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది పనితీరును తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న సోమవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం 9వ డివిజన్ పరిధిలోని 30, 31 వార్డులోని సైడు కావుల్లో మురుగునీటి పారుదల తీరును, శానిటేషన్ సిబ్బంది తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ విషయంలో అమలు చేస్తున్న అంశాలను కమిషనర్ బి శేషన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమరావతి ఫ్లాట్స్లో చెంచుపేట కోగంటి శివయ్య హైస్కూల్ పరిసర నివాసాల్లో రక్షిత మంచినీరు పంపిణీ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ వార్డులో శానిటరీ సిబ్బంది పనితీరు పరిశీలన చేశామని, సంతృప్తికరంగా ఉందని అన్నారు. రక్షిత మంచినీటి విషయంలో అపోహలు వీడి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్ జైపాల్, మున్సిపల్ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్ప్రైజింగ్ విజిట్లో భాగంగా 30 వార్డు, 31 వార్డు వాటికి రావడం జరిగింది. సో ఈ విషయంలో గమనిస్తున్న మేమన్నీ కూడా కొంత శానిటేషన్ ప్రాంతం వెనకబడి ఉంది. దీన్ని విల్ ఎన్ష్యూర్ ఇట్, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా సెలక్షన్ గ్రేడ్ యూఎల్బిది చక్కగా ఉంచాలి. అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి, దాన్ని జాగ్రత్తగా మేము కాపాడాల్సిన ఆవశ్యకత మా పైన ఎంత ఉంది. ప్రజలందరికీ చక్కటి సౌకర్యాలు ఇస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా మాకు కూడా సహకరించండి. మా వాళ్ళు వచ్చినప్పుడు గార్బేజ్ ఏదైతే ఉందో ఇంట్లోంచి వచ్చేది అది బయట వేయకుండా వీళ్ళకి అందించండి. ఆ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వాటర్ బాగా వస్తున్నాయా లేదా, ఒకవేళ వచ్చేటువంటి వాటర్ ఎంతసేపు వస్తున్నాయి, దాంట్లో ఏమైనా కలుస్తూ ఉందా అనేటువంటి విషయాలు కూడా ప్రజలను అడుగుతూ ఉన్నాం. చాలామంది ఆల్మోస్ట్ బాగున్నాయండి, టైమింగ్స్ కూడా చక్కగా ఉన్నాయంటున్నారు. ఎక్కడ కూడా వాటర్ బాగాలేవు, సరిగా లేవు అనేటువంటి విషయం అయితే కూడా ఎక్కడ రాలేదు. మన కమిషనర్ గారు ఈరోజు సన్నగా విజిట్ వచ్చారు.
ఆయన వచ్చిన సంగతి నాకు కూడా తెలియదు. కానీ ఇలా విజిట్ చేసి సమస్యలు పరిష్కరించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ తెనాలిలో 40 వార్డులో 7వ వార్డు, మా 30వ వార్డు ఆదర్శ వార్డులో గత కమిషనర్ గారు కూడా ఈ వార్డులో ఉండేవాడు, వెంటనే స్పందించేవాడు ప్రతిదానికి. మా వార్డుకు సంబంధించి ముఖ్యంగా ఈ కమిషనర్ గారు కూడా అలాగే స్పందించి ఈ పారిశుద్ధ్య సమస్య బాగా ఉంది మా వార్డులో, పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మెయిన్ సమస్యలన్నీ చాలా వరకు ఆయన దృష్టికి తీసుకొచ్చాము. ఈ కమిషనర్ గారు వెంటనే వీటిని దాదాపు 1 వారం రోజుల్లో వీటిని రెక్టిఫై చేసి ఈ ప్రాబ్లంలు క్లియర్ చేస్తానని సంబంధిత అధికారికి కూడా చెప్పడం జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల క్రమంలో లోకల్ శివన్నగా ప్రజలందరి నీరాజనాన్ని అందుకుంటున్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి పట్టణంలో సోమవారం తమ ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తెనాలి పట్టణంలోని పలు దేవాలయాల్లోకి వెళ్లి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్ 1 సైడ్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల క్రమంలో తెనాల్లో లోకల్ శివన్నగా అభిమానులు నీరాజనం అందుకుంటున్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సోమవారం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. తొలుత తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ తెనాలి బోస్టూరులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అభిమానులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో పాదయాత్ర చేస్తూ గంగానంపేటలోని గంగానం గుడికి చేరుకున్నారు. అదే సమయానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కుటుంబ సభ్యులతో గంగానం తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి రూపొందించిన వార్ 1 సైడ్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఐతానగర్లోని పేరంటాళమ్మ గుడిలోను శివాలయంలోను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ తరహాలో చిత్తశుద్ధితో సేవ చేయలేదని అన్నారు. లబ్ధి పొందిన ప్రజలు తమ వెంటే ఉన్నారని, తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేని విధంగా ఎన్నికల నిర్వహణ చేస్తామని అన్నారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి 82% మంది పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో స్థానికంగా ఉంటూ ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన తమకు ఓటు అడిగే హక్కు ఉందని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచార పర్వ ప్రారంభ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమాన్ని చేసి చూపించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడింటో సంక్షేమ ఫలాలను అందించింది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నేను అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశాను అని చెప్పారు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని ప్రజలు ఓడిస్తే ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 82% ప్రజలకు సంక్షేమం అందించి చేసి చూపించి ఈరోజు ఓటు అడుగుతున్నాం. ఇవ్వకుండా కాదు. అది ఈ రాష్ట్రంలో పేదవాడి ఎడల, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి ఎడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఈరోజు మంచి రోజు సందర్భంగా నా కుటుంబ సభ్యులైన ఈ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త ప్లస్ నా భార్య, నా పిల్లలు ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ఈరోజు ఎలక్షన్ సమరబేరి శంఖం మోగించాం. ఆ మోగించిన సందర్భంగా తెనాలి నియోజకవర్గాల్లోని ప్రతి గడపని ఓటు అడిగే అర్హత, హక్కు వైఎస్ఆర్ పార్టీ అన్నాబత్తుని శివకుమార్కే ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు ఒకవైపు మల్లగులాలు పడుతుంటే మరోవైపు అధికార యంత్రాంగం ఆ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపేందుకు ఎన్నికల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించింది. తెనాలి పట్టణంలోని పోలింగ్ బూత్లను తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్లు సోమవారం పరిశీలించారు. సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ కమిషనర్ బి శేషన్లు మున్సిపల్ రెవెన్యూ విభాగం సిబ్బందితో పలు పాఠశాలలు, కళాశాలను పరిశీలించారు. చంద్రావూరులోని 14వ వార్డులో గల మదర్ తెరెసా ప్రైమరీ పాఠశాల, అంబేద్కర్ కళాశాల తదితర కళాశాలలో పోలింగ్ బూత్ల ఏర్పాటు విషయంపై పరిశీలన చేశారు. అధికారులు వెంట ఆయా కార్యాలయ సిబ్బంది ఉన్నారు. దుగ్గిరాలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగి 37 రోజులు కావస్తున్నా రైతాంగానికి నష్టపరిహారం చెల్లించే విషయంలో పాలకులు కానీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కానీ అసలు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని, పాలకులకు రైతుల పట్ల ఉన్న అభిమానం ఏపాటిదో ఈ విషయంతో స్పష్టమవుతుందని ఆంధ్రప్రదేశ్ పశువు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ అన్నారు.
తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పంట కోల్పోయిన బాధిత రైతుల పక్షాన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి జొన్నా శివశేఖర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటనలో రైతుకు నష్టం చెల్లించే విషయంలో అటు పాలకులు ఇటు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం దారుణమని అన్నారు. రైతుల కోసం మార్చి 1 నుండి రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నామని అన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో రైతులకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిందని అన్నారు. కమిటీల పేరుతో పాలకులు తాత్సర్యం చేస్తున్నారని ఆరోపించారు. జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లో మంటలను అదుపు చేసే యంత్రాలు అందుబాటులో లేని కారణంగానే నష్టం ఎక్కువగా జరిగిందని అన్నారు. ఈ విషయంలో యాజమాన్యం బాధ్యత రాహిత్యం తేటతెల్లమవుతుందని అన్నారు. బాధిత రైతులకు కింటా పసుపుకు 12,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య కోల్డ్ స్టోరేజ్లో ఎంతమంది రైతులు పంట నిల్వ చేసుకున్నారు, ఎంత బీమా చెల్లించారో వివరాలు చెప్పకపోవడం రైతులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసామిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కళ్లెం రాజశేఖర్ రెడ్డి, తెలుగు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, ఏపీ రైతు సంఘం తెలుగు విభాగం అధ్యక్షులు సాంబశివరావు, సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, వై బ్రహ్మేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు. చాలా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇట్లాంటి ఇబ్బందులు పడినటువంటి కన్జ్యూమర్స్ గా మనం చూస్తే జిల్లా కన్జ్యూమర్ మార్కెట్ లో కూడా కేసు వేయటం బెటర్. అట్లా ఆ రకంగా మనం దీన్ని చొరవ చేయాలి. ఎందుకంటే ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈయన ఎన్నికలు బిగినైందంటే షెడ్యూల్ బిగినైందంటే ఈయన మాకు మీరు చూశారు కదా, చూస్తున్నారు కదా, నాకు కర్ణాటకలో డ్యూటీ చేశారు, ఒరిస్సాలో డ్యూటీ చేశారని ఈ అధికారులందరూ అటు ఇటు చెదిరిపోతారు. అందుకని ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి త్వరగా ఆయన చెప్పినట్టుగా రేపు 30వ తారీఖు ఖచ్చితంగా ఇవ్వాలని, ఆ రకంగా ఇవ్వకపోతే కన్జ్యూమర్ కోర్టులో కూడా వేసి దీన్ని తొందరగా దీన్ని సాధించుకునే కృషి చేయాలి. అందరూ చురుగ్గా ఉంటే, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం నుంచి తప్పగా వస్తారు, అధికారులు కదులుతారు, ప్రభుత్వ ప్రతినిధులు కదులుతారు. ఆ విధంగా చేయమని, ఆ విధంగా చేద్దామని కోరుతూ సెలవు మిత్రులారా. మనుషులు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. రైతులు నష్టం అనుకోనంత ఎక్కువ, చాలా ఎక్కువ. ఒక క్వింటాలు 12,000 అంటే చాలా మంచి రేటు. ఒకటేంటంటే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు అతను తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల నష్టపడ్డాం. అతను దానికి ఏం చెబుతాడు, అతను సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, మూడోది ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. ఎంతమంది రైతులతో పోయిందో నా లిస్ట్ లేదు. ఏంటి ఎంత తేలిగ్గా ఉంది ఏంటి? మన ఉద్యమం బాగా ఊపుగా ఉంటే అమ్మో రేపు వచ్చి మనమే పడతారని భయం ఉంటుంది. ఆఫీసులకు కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ ఎవరికి ఎంత ఉందో ఎవరేంటో తెలవాలిగా. ఇది లిస్ట్ తెలవాలి. ఇవాళ తెలవలేదంటే కలెక్టర్ గారు కూడా మరి స్పందించిన తీరు మరి వెంటనే ఆయన సానుభూతిగా రంగంలోకి వస్తే బాగుండేది. ఆయన చర్య తీసుకున్నాడు. సీజీఎం ఆ రోజు రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆర్టీఓ గారు కూడా ఆయన మంచాడే, సాయంత్రం లోపల లిస్ట్ చెబుతానన్నాడు. జనవరి 19వ తేదీ దుగ్గిరాల గ్రామంలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి సుమారుగా 1,20,000 బస్తాల పసుపు అగ్నికి ఆహుతైపోయింది. దాని గురించి అప్పుడు పలు దశలుగా అధికారుల దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మామూలు 30వ తేదీన ఒక 11 మంది కమిటీగా వారందరూ కూడా జనవరి 30వ తేదీ దుగ్గిరాల పశు మార్కెట్ యార్డ్లో బాధిత రైతులతో, రైతు సంఘాల అందరితో కూడా సమావేశం నిర్వహించారు. ఆ నివేదికను ఇప్పటివరకు కూడా బయట పెట్టకపోవడంతో దాని గురించి ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మేమంతా కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. దాన్ని త్వరితగతిన బయట పెట్టమని అడగటం జరిగింది. సబ్ కలెక్టర్ గారు దాని మీద మేము కూడా మాట్లాడాము. యాజమాన్యం దగ్గర మాకు టెంటేటివ్గా డీటెయిల్స్ వచ్చాయి. సమగ్ర వివరాలు తీసుకొని 1 or 2 డేస్లో కుదిరితే ఈరోజు లేదంటే 1-2 రోజుల్లో వివరాలు అందజేస్తామని చెప్పారు. యాక్చువల్గా యాజమాన్యం బాధ్యత రాహిత్యం పూర్తిగా ఉంది ఇందులో. అతను ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఉన్నదో 4,000 రూపాయలు, ఈ అగ్నికి హాతు అయిపోయినప్పుడు ఉన్నది వచ్చేసి 12,000 రూపాయలు ఉంది. కాబట్టి మిగిలిన ఆ 8,000కు కానీ ఇన్సూరెన్స్ పోగా వచ్చే డబ్బులు మీరు ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నుంచి కట్టిద్దా లేదంటే ముఖ్యమైన సాయ నిధి నుంచి కట్టిద్దా అనేది ప్రభుత్వం చూడాలా. ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ దీని మీద స్పందించిన దాఖలాలే లేవు. ఎమ్మెల్యే ఉన్నాడంటే అక్కడ ఆ 2 నెలలు ఎమ్మెల్యేనో అడ్రస్ కూడా లేడు. అంటే ఆయనకు ప్రజాప్రతినిధిగా పార్టీలో బాగుంటేనే ఆయన ప్రజాప్రతినిధి అనుకుంటున్నట్టున్నాడు. దీని మీద మరి అక్కడ ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు స్పందిస్తారా? దీనిలో తెనాలి, వేమూరు, మామూలుగా అట్లాగే కర్నూలు జిల్లా వాళ్ళు ఉన్నారు, కడప జిల్లా ఉన్నారు. రైతులు ఉన్న శాసనసభ నియోజకవర్గులందరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది.
గత రబీలో జొన్న మొక్కజొన్న పంటలు సాగు చేసి అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుండి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలంటూ తెనాలి సబ్ కలెక్టర్కు బాధిత రైతులు వినతిపత్రం సోమవారం అందజేశారు. తెనాలి మండలంలో నేలపాడు, తేలప్రోలు, చంద్రావూరు, కటివరం గ్రామాల రైతులు గత రబీ సీజన్లో సాగు చేసుకున్న జొన్న మొక్కజొన్న పంటలు అకాల వర్ష కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఆ సమయంలో వ్యవసాయ శాఖ వారు పంట నష్టం అంచనా వేశారని, నిధులు కూడా మంజూరైనా ఇంతవరకు బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాకపోవడంతో సోమవారం సమేత రైతాంగం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి తమ సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందిని మీడియాకు వివరించారు. రబీలో తీవ్ర నష్టం వాటిన సందర్భంగా తమ ఖరీఫ్ సాగు అవసరాలకు ఆర్థిక లయం వెంటాడుతుందని అధికారులు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల చిట్టిబాబు, రెడ్రోతు మహేశ్వరరావు, నక్కా పాపారావు, సుమంత్, ఎర్రు అప్పారావు, శివయ్య, రామకృష్ణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత మిచాంగ్ తుఫాను వల్ల పూర్తిగా వరి నష్టపోయి అట్లాగే అకాల వర్షాలకి జొన్న మొక్కజొన్న కూడా 2021-22 సంవత్సరం జొన్న మొక్కజొన్న కూడా అకాల వర్షానికి పూర్తిగా నష్టపోతే ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం అందించదే కాక ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పిఎం కిసాన్ 2000 రూపాయలు బటన్ నొక్కుతామని రైతులకి 0 వడ్డీ వేస్తామని చెబుతుంది. నష్టపోయి రైతులకి ఇన్ టైంలో వేస్తామన్న టైం అయిపోయింది. ఇంకా ఒక వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాకపోతుంది. ప్రభుత్వం ఇక వీళ్ళ చేతుల్లో ఉండదు కనుక వెంటనే వాళ్ళకి చింతశుద్ధి ఉంటే 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ప్లస్ అకాలకు నష్టపోయిన జొన్న మొక్కజొన్న డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటూ మేము నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి సంక్రాంతికి మీ నష్టపరిహారం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ సంక్రాంతి పోయింది, వాళ్ళ ఫిబ్రవరి అయిపోయి మార్చిలోకి వెళ్తున్నాము. ఇంతవరకు దాన్ని ఊసేత్తలేదు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం గత సంవత్సరంలో జొన్న మొక్కజొన్న నష్టపోయిన రైతులకు కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి కగ్గొట్టిన దుర్మార్గుడు ప్రధానమంత్రి వేసిన రైతు భరోసాని కూడా బటన్ నొక్కి నేను ఇస్తున్నానని చెప్పి కటిక అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి ఇవాళ తన ఎలక్షన్ కోసం హెలికాప్టర్లు కొనుక్కోవడానికి, కార్లు కొనుక్కోవడానికి డబ్బులు వస్తున్నాయి. రైతులు నష్టపోయిన రైతు, కడుపు మండిన రైతుకి నష్టపరిహారం ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రి చేతులు రావట్లేదు. ఈ ముఖ్యమంత్రిని ఇదే విధంగా ఉంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి వంక పెడతాడు. అందువల్ల ఎమ్మటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఈ రైతుల నష్టపరిహారం రిలీజ్ చేయాలని, లేకపోతే తగిన పరిణామాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం పుష్పోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వైకనస ఆగమ పండితులు ఎన్జీఎల్ రఘురాం, వేదాంత నాగమారుతి, ఆలయ వంశపారపర్య అర్చకులు రొబ్బిచెల శ్రీనివాసమూర్తుల ఆధ్వర్యంలో వైదిక క్రతువును ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా దంపతులు, ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, గుంటి వెంకట దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజం రామారావు దంపతులు, దివ్యల శ్రీనివాసరావు దంపతులు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు రొబ్బిచెల వెంకట కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆలయ వ్యవస్థాపకులు ఎస్పి శివ గారు, అలాగే ఆలయ వంశపారంపర్య అర్చకులు రొబ్బిచెల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, ఈవో శ్రీనివాసరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినాయి. నిన్న రథోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని చేసి అలాగే అన్నసంతర్పణ చేశారు. దాదాపు 2000 మంది పైన స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులను కూడా దర్శించి స్వామివారిని తరింపజేశారు. అలాగే ఎప్పుడు కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో భక్తులు ఇలాగే పాల్గొని శ్రీ సువచ్చల పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. వారం రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారికి శ్రీ పుష్పయాగం జరిగింది. కావున భక్తులు 50 మంది ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హాట్ అండ్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించి షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం తెనాలి బురిపాలెం రోడ్లో కె రాము నూతనంగా ఏర్పాటు చేసుకున్న హాట్ అండ్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రాముకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరశేఖర్, 4వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, జశ్వంత్, బెల్లపు యశ్వంత్, బండారు రవికాంత్, పి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో
విభిన్న సంక్షేమ పథకాలను పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా అమలు చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విభిన్న సంక్షేమ పథకాలను పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా అమలు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో కేంద్రంలో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని నిలబెట్టుకునే విషయంలో ప్రజలందరూ తోడ్పడాలని బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సూచనల మేరకు ప్రజా పోరు కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న క్రమంలో నందివెలుగు గ్రామంలో సోమవారం తోటకూర కోటేశ్వరరావు కార్యక్రమ ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని పాలకులు తాము అమలు చేస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ క్రమంలో వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం నందివెలుగు గ్రామంలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిన విషయాన్ని కోటేశ్వరరావు వెల్లడించారు. ప్రజా పోరు ప్రచార కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ కె శ్రీనివాసరావు, బత్తుల రామనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మరి పిలువరు ప్రజా పోరు కార్యక్రమం మనం మొదలుపెట్టిందాం చేతుల మీదుగా. మరి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఉచిత ఉజ్వల గ్యాస్ కింద ఈ నంద్యాల గ్రామాలకు దాదాపు 70 గ్యాస్లు ఇప్పిస్తాము. మరి మిషన్లు కూడా ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు. మరి రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ప్రతి ఏటా కూడా ఇస్తున్నారు. మరి ఈ అవకాశం మరి ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి నందివేలు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్, తెనాలి శాసనసభ్యుడిగా అన్నబత్తుల శివకుమార్ గెలుపు తథ్యమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు మైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టిన తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుల శివకుమార్. పురపాలక సంఘ పరిధిలో శానిటేషన్ సిబ్బంది పనితీరు పరిశీలించిన తెనాలి పురపాలక సంఘ కమిషనర్ వి శేషన్న. ఎన్నికల నిర్వహణలో ప్రధాన అంశమైన పోలింగ్ పరిశీలించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, కమిషనర్ వి శేషన్న. రబీలో కురిసిన అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన బాధిత రైతులు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.